చలికాలంలో పెస్కో నగరానికి మీ అందరికీ స్వాగతం. రష్యా అంటేనే పెద్ద పెద్ద నగరాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ అసలైన రష్యాలోని జీవం ఇలాంటి చిన్న చిన్న సిటీస్లోనే ఉంటుంది. రెస్టారెంట్లో దొరికే టేస్టీ ఫుడ్, చరిత్రతో నిండి ఉన్న ప్రదేశాలు, నిత్యావసరాలను అందించే సూపర్ మార్కెట్లు, రష్యా దేశ ప్రజల దాహాన్ని తీర్చే సరస్సులు, ఇలాంటి ఎన్నో వింటర్ వండర్స్ కి సిద్ధమయ్యి మీరు ఎప్పుడు చూడని ఒక పెస్కోని, మీరు ఎప్పుడు చూడని ఒక రష్యాని చూసేద్దాం వచ్చేయండి. రష్యా దేశంలో నేను నివసించే హాస్టల్ అనమాట ఇది, యూనివర్సిటీ హాస్టల్. సో మా ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటాం, అందుకని ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేద్దాం. రష్యన్స్ ఏం తింటారు బ్రేక్ఫాస్ట్గా అని చెప్పి. అది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే రష్యాలో. అందరూ ఏ కొనుక్కొని వాళ్ళు కాఫీ తాగుతా, నేను జ్యూస్ తాగుతున్నాను, అంతే తేడా. చాలా లైట్ ఫుడ్ తింటారండి. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, దీని పేరు క్రుసాన్. దీన్ని క్రుసాన్ అంటారు వీళ్ళు. 25 రూబుల్స్ ఉంటుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా ఎగ్ పఫ్ లా ఉందని చెప్పి, ఈ లోపల ఏమీ ఉండదు. లోపల ఏం లేదు, డొల్ల. కానీ ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. ఇలా ఫస్ట్ వచ్చినప్పుడు ఉప్పు లేదు, కారం లేదు, ఎలా తింటారు దీన్ని అనుకున్నాను. అలవాటు చేసుకున్నాను. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది రష్యాకి వచ్చి. చూస్తాను. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఏదో అసలు మా ఊర్లో ఉన్నప్పుడు అయితే 2 ఆనియన్ దోశలు, 2 ఎగ్ దోశలు, ఒక సాదా దోశ తిని కానీ లేవను. ఇక్కడికి వచ్చే కెపాసిటీ బాగా తగ్గిపోయింది ఫుడ్ది. అసలు ఎక్కువ తినలేకపోతుంది హెవీగా. నేను కూడా ఇక్కడ ఈ సూపర్ మార్కెట్ అంతా చూడండి ఒకసారి. ఆల్రెడీ నేను చేశాను, ఎన్నో సార్లు చేశాను ఇక్కడ. నా పాత వీడియోలో అన్నీ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. అన్ని ఫ్రూట్స్ అన్ని కాస్ట్లు ఎక్కువగా ఉంటాయి. కూరగాయలు, మనకి నెలవారీ సరుకులు, ప్రతి ఒక్కటి అక్కడ అన్ని దొరుకుతుంది. ఇదిగోండి వైన్ కూడా దొరుకుతుంది. ఈ సెక్షన్ తో మనకు సంబంధం లేదు. అది చూస్తున్నారు కదా, కార్లు అన్ని ఎలా ఆగిపోతున్నాయి మనం వస్తుంటే. అది ఇక్కడ ఏంటంటే ఇది చూడండి, ట్రాఫిక్ రూల్స్ చాలా గట్టిగా పాటిస్తారు రష్యన్స్. అది వచ్చేసారు కదా, అందరూ వస్తుంటే కార్లు ఎలా ఉన్నాయి ఆగిపోయినాయో నీట్ గా అలా ఉంటది. మొత్తం కూడా సిస్టమేటిక్ గా ట్రాఫిక్ రూల్స్ అంతా చాలా క్లియర్ గా మెయింటైన్ చేస్తారు. బాగా గ్రీన్ కలర్ ఉందంటే ఇంకా ఏ కారు ఒక 5 సెకండ్స్ ముందే అక్కడ ఆగిపోతుంది అన్ని. ఇంక ఇది చూడండి T2 అంటే మన సిమ్ షాప్, ఒక సిమ్ నెట్వర్క్ ఇది T2 అనేది. ఇది ఇంకొక సిమ్ షాప్ అనమాట, యోటా అనేది ఇంకొక సిమ్ నెట్వర్కింగ్. ఇది నీట్ గా మనకంతా కూడా చాలా బాగుంటది చూడడానికి. అంతా ఒక వింటర్ వరల్డ్ లాగా, మంచి స్నో వరల్డ్. అది చూడండి, చూసారా మొత్తం బిల్డింగ్ అంతా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ అపార్ట్మెంట్స్ గవర్నమెంటే కట్టిస్తుంది అనమాట. ఇక్కడ జనాలకి ఎవరికైతే బేబీస్ పుడతారో, ఇది ఒక బేబీకి జన్మ ఇస్తే ఒక ఫ్లాట్ ఫ్రీగా ఇస్తారు. సో అన్ని ఫ్లాట్లు ఒకేలా ఉంటాయి చూడడానికి. బాగా సోవియట్స్ టైమ్స్ నుంచి, చాలా ఓల్డ్ చర్చెస్, సోవియట్స్ టైమ్స్ నుంచి ఉన్న చర్చ్లు ఇవన్నీ. ఈ ఏరియా అంతా చూడొచ్చు మీరు, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆ వెనకాల అదంతా మీరు నేల అనుకుంటున్నారు కదా, ల్యాండ్ కాదు, అదంతా కూడా నది. ఒక పెద్ద నది, అదంతా కూడా ఒక నది. చూడొచ్చు మీరు, ఈ నది అంతా ఫ్రీజ్ అయిపోయింది. దీని మీద వాళ్ళు ఆడుకుంటారు, పాడుకుంటారు, స్కేటింగ్, స్కీయింగ్ అన్ని చేస్తారు రష్యన్స్. ఇది నది అనమాట, పూర్తిగా గడ్డగట్టుకుపోద్ది వింటర్ సీజన్ లో. అస్సలు గ్యాపే లేకుండా ఫ్రీజ్ అయిపోయింది. అలా ఉంటది నీట్ గా. ఎక్కడి నుంచో ఉంటది, ఎక్కడి నుంచో మొత్తం గట్టుకుపెట్టిపోయింది. ఎవరైనా సరే వాళ్ళే చేయాలి. ఆ స్కేటింగ్ చేసినా, దాని మీద ఏ ఆటలైనా సరే మనం ఆడకూడదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పుట్టి పెరిగిన వాళ్ళు ఏదైనా చేయొచ్చు దాని మీద. బయటికి ఎలా రావాలి కూడా తెలుస్తుంది, కానీ మనం చేయకూడదు. తప్పు, చాలా తప్పు. పొరపాట్లు మనం పడిపోయాం అనుకో, లోపలికి బయటకి ఎత్త రాలేదు. ఇది మనకి అక్కడ మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ రష్యా స్టార్ట్ అయ్యేది. రష్యా దేశం అనేది నాగరికత, ఫస్ట్ సిటిజన్స్ కానీ ఫస్ట్ సెటిల్మెంట్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన పెస్కోలో. అందుకనే రష్యా దేశానికి స్టార్టింగ్ పాయింట్ గా కన్సిడర్ చేస్తారు ఈ పెస్కో నగరాన్ని. అది అక్కడ చూడొచ్చు అక్కడి నుంచి, అందుకనే అక్కడ రాశారు. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే రష్యా దేశంలో పెస్కో నగరంలో ఇప్పుడు చూస్తున్న దీని పేరు క్రెమ్లిన్ అనమాట. మనకు మాస్కోలో క్రెమ్లిన్ ఉంటది, ఇది పెస్కోలో ఉన్న క్రెమ్లిన్ అంటారు. క్రెమ్లిన్ అంటే ఇది మనకు కోట అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా శత్రు దేశంలో, అంటే పాత కాలంలో యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట రాజులు, సైనికులు. అంటే వేరే దేశం వాళ్ళు ఎవరైనా పెస్కో నగరాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు ఆ పెస్కో నగరాన్ని కోటలో నుండి యుద్ధాలు చేసేవాళ్ళు ఇక్కడ నుంచి.
చూడొచ్చు మీరు ఆ కోటని. అలా ఈ వెస్కో నగరాన్ని కాపాడిన ఒక కోట అన్నమాట. ఇప్పుడు అది ఒక టూరిస్ట్ ప్లేస్. అది చెప్పేసినారు కదా, చాలా పాత కాలపు షాపులు నీట్ గా అంతా అరేంజ్ చేసుకొని. ఇక్కడ ఎదురు టూరిస్ట్ ప్లేస్ కదా, చాలా మంది ఇదిగో ఇక్కడ ఎంట్రీ. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ లో ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, చాలా మంది వస్తూ ఉంటారు టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి. సో వచ్చిన వాళ్ళ కస్టమర్స్ ఏంటంటే ఇక్కడ షాపులు, మన దగ్గర కూడా అంతే కదా, టూరిస్ట్ స్పాట్ అయితే తిరుపతి అటు సైడ్ లో ఇలాంటి చిన్న చిన్న షాప్స్ ఎక్కువగా పెట్టుంటారు. జాస్తి ఇచ్చే అట్లా లోకల్స్ అంతా చాలా మంచిగా ఉంటారు, నీట్ గా మనతో మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, నీట్ గా మాట్లాడతారు. అంతే ఇక్కడ షాప్స్ అన్ని ఉంటుంటాయి. ఇదిగోండి, చిన్న చిన్న షాప్స్. ఇంత చలిలో వీళ్ళు ఎలా మరి ఉంటున్నారు మరి, అసలే చిన్నప్పుడే అడాప్ట్ అయిపోయినారు కదా. ఈ బాణాలు చూడండి, మన ఇండియాలో ఉంటాయి అంత ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా బాణాలు వాడారా, బాగున్నాయి నీట్ గా. ఓకే, ఇదిగో చూడండి గైడ్ అన్నమాట. ఇవరా ఇక్కడ గైడ్స్ ఉంటారు, మన ఇండియాలో కూడా అంతే కదా, ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ దగ్గర గైడ్లు ఉంటారు. టూరిస్ట్ ప్లేస్ చాలా టైం పడుతుంది. నేను టైం ని పేస్ట్ చేయడానికి పంపాను, ఎందుకంటే ఇప్పుడు కవర్ చేసినా సరే వీడియోలో చాలా తక్కువగా వస్తుంది. దీనికంటూ ఒక సపరేట్ చాలా పెద్దది ఈ కోట. ఖచ్చితంగా మీకు ఈ కోట గురించి ఫుల్ వీడియో కావాలనుకుంటే చెప్పండి, నేను దీన్ని ఆల్రెడీ వెళ్ళాను చాలా సార్లు. నేను క్రెమ్లిన్ ఫోర్ట్ ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి, నేను ఈ కోట ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసినా అంత మంచిగా చూపెట్టడానికి అవ్వదు, చాలా లెంత్ అయిపోయింది. ఈ గోడలన్నీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో, సోవియట్ యూనియన్ టైంలో కట్టున్నారు ఇవి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా తుక్కు కుదరకుండా ఉన్నాయి. ఎన్నో యుద్ధాలు చూసి ఉన్నాయి అనమాట ఈ కోటలో, ఎన్నో యుద్ధాలు ఎదుర్కొని అక్కడి నుంచి వార్ కూడా ఈ రీసెంట్ గా అయినా సరే ఇది ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. ఇదంతా కూడా క్రెమ్లిన్ కోట అంటారు, దీన్ని క్రెమ్లిన్ ఫోర్ట్ అంటారు. ఇక్కడ మనకి క్రెమ్లిన్ కోట దాని అర్థం. అక్కడ చర్చ్ కూడా ఉంటది లోపల, అక్కడ బయట నుంచి చూడొచ్చు మీరు. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఫోర్ట్ చూడండి, అక్కడ అక్కడ ఎండింగ్ లో స్టార్ట్ అయిందా, అలా 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 చూసారు ఎంత పొడవుగా ఉంటుందో అది. అదిగోండి ఇక్కడ రండి, అప్పుడు మీకు కనిపిస్తుంది బాగా. ఇంకా అదిగో ఆ లాస్ట్ ఎండింగ్ ఉంది చూసారు, అదిగో ఇంకా అక్కడ పోతానే ఉంటుంది. చాలా లాంగ్ ఇది ఈ ఫోర్ట్ అనేది, చూసారు కదా, కనిపిస్తుంది అనమాట మా Привыкайте, вам в России жить. అది టూరిస్ట్ లా నడుతున్నారు. చూస్తున్నారు కదా, వెహికల్ కి మధ్య డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు కరెక్ట్ గా, ఎగ్జాక్ట్ గా అంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే ఏంటంటే సడన్ గా ముందు దారికి ఏమైనా డాష్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ముసలి కూడా బాగా స్ట్రాంగ్, ఇంత చలిలో కూడా బయటకు వచ్చి వర్క్ చేస్తా ఉంటారు. నిజంగా వాళ్ళని స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యా, ఇండియన్స్ అందరు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా మంది చదువుకుంటూ ఉంటారు. రష్యన్స్ కంటే ఎక్కువగా మేమే ఉంటాం, ఇండియన్స్ ఎక్కువ ఉంటాం యూనివర్సిటీలో. ఆయన పేరు లెనిన్. అక్కడ స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూలో ఉన్న అతని పేరు లెనిన్ అన్నమాట. రష్యా అధ్యక్షుల్లో ఒకళ్ళు ఆయన కూడా, లెనిన్ అనే అతను. సో అతని యాక్చువల్ గా ఏరియా పేరు కూడా లెనిన్ గార్డ్ అని అంటారు. పెస్కోలో ఉన్న ఇంకొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేస్తున్నాం. అలా కొంచెం మీటింగ్ ఇక్కడ జనాభా తక్కువ అండి, అందుకని మనకి జనాలు అయితే తక్కువ. అది కాక వింటర్ సీజన్ అస్సలు బయటికి రారు వీళ్ళు. వింటర్ సీజన్ మొత్తం ఇంకా లోపలే ఉంటారు. సమ్మర్ సీజన్ లో హాలిడేస్ వస్తాయి, అప్పుడు బయటకు వచ్చి జీవచ్చంగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ చూసినా జనాలు కనపడుతుంటారు. ఇంకా మనం నడవడానికి కూడా ఖాళీ. ఈ చైన్ అని చాలా చిన్న చిన్న షాప్ ఇది. దీనికి పెట్టింది పేరు అనమాట వైన్ కి చాక్లెట్స్ కి. చూసారా, మొత్తం వైన్ ఉన్నదే నీ షాప్ వచ్చింది, దీంట్లో మొత్తం వైనే కవర్ అవుతుంది. వైన్ ఇంకా చాక్లెట్లు, చాక్లెట్స్ అక్కడ దాకా వైనే ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి మొత్తం చాక్లెట్స్. మనం ఈ వైర్ కొనుక్కోడానికి వచ్చాం, 3 types కేబుల్. సరే డబ్బులు స్థలాలకు కనపడకపోయేసరికి ఎంత ఎక్కడెక్కడ ఎంతెంత అయిపోతున్నాయో కూడా తెలియదు. సరే బయట మనకి అడుగడుక్కి చర్చ్ కనిపిస్తూనే ఉంటది. అంతా కూడా సోవియట్ యూనియన్ టైంలో కట్టిన చర్చ్. చాలా చాలా ఓల్డ్ చర్చిలు అనమాట, చాలా పాతది. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది,
నిజంగా సినిమాలో చూసినట్టే ఉంది. వచ్చేసి చూసినట్టుగా చూస్తున్నారు కదా క్యాల్కులేట్ చేసి ఇప్పుడు రష్యన్స్ యుద్ధానికి వాడిన ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ చూపిస్తానండి ఇక్కడ మీకు. చలికాలంలో ఇది ఏంటంటే పాతకాలంలో ఇక్కడ నుంచి యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట. ఆ పై నుంచి పైకి వెళ్ళి చూద్దాం. వ్యూ కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది కదా. ఇక అప్పట్లో పెస్కో నగరాన్ని కాపాడిన కోటలు అనమాట ఇవి. ఇవి లేకపోయి ఉంటే ఎవరో ఒకరు ఆక్యుపై చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ బీర్ బాటిల్లు అన్ని కింద పడిపోయి పగిలిపోయి అదే అంటే ఇంకా బీర్లు సిట్టింగ్లుగా వాడుకుంటున్నారు ఇట్లే. కానీ ఏం చేద్దాం, ఇంక వాళ్ళ ఇష్టం. ఇదిగో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. అలా ఉన్నాయి. టూరిస్టులు రోజుగా కొంతమంది టూరిస్టులు అందరూ వచ్చి ఇక్కడికి వస్తుంటారు. కరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇంకా ఫోటోలు వీడియోలు అన్ని తీసుకుంటారు. రష్యన్సే, వేరే స్టేట్ వాళ్ళు వేరే సిటీ నుంచి వచ్చి ఇక్కడ చూడటానికి వస్తారు అనమాట. ఇవన్నీ బాగుంది. దానికి ఇబ్బందిగానే ఉంటుంది స్నో లో, కానీ నాకు నచ్చుతుంది. మీరు కూడా ఇవి ఉంటేనే కదా చూసేది, నమ్మేది. లేకపోతే ఎవరో ఆడో కామెంట్లు పెడతాడు, బెంగళూరు బ్రో అంటున్నాడు. నేను మన సమ్మర్ లో తీస్తే స్నో ఉంటేనే ఫారిన్ కంట్రీ అని నమ్ముతున్నారు. అందుకనే నేను కూడా వింటర్ లోనే తీస్తున్నా వీడియో మీకోసం. మొత్తం కూడా అంతా ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఇలా అయిపోయింది. ఏది వాడక ఎవరు యూజ్ చేయక. అది చూడడానికి మాత్రం చాలా బాగుంటాయి. ఇలా అయిపోయినాయి ఫైనల్ గా. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మాక్సిమం బస్సు ఉంటుంది, క్యాబ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక యాప్ ఉంటుంది యాండెక్స్ గో అని, చూడొచ్చు. ఇక్కడ ఇదో బస్ స్టాప్. ఇది రష్యన్స్ అందరూ ఇక్కడికే వస్తుంటారు. ఇది ఇలా బస్సు వస్తుంది, కానీ మనం ఎక్కాల్సిన బస్సు ఇది కాదు, ఇంకొకటి ఉంది. ఇంకో బస్సు ఉంది, మనం ఆ బస్సులో వెళ్ళాలి. ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నెంబర్ బస్సు ఉంటుంది. మన విజయవాడ, గుంటూరు ఇలాంటి సిటీస్ లో, హైదరాబాద్, బెంగళూరులో సిటీ బస్సెస్ ఉంటాయి కదా, సో అలాగే అనమాట, సేమ్ ఎగ్జాక్ట్లీ. చాలా ఫాస్ట్ గా వచ్చింది. ఎవ్రీడే చాలా లేట్ గా వచ్చేది. 2 నెంబర్ బస్సు ఇది. ఓకే దెన్ లెట్స్ గో. చాలా రష్ గా ఉన్నట్టుంది, అయినా పర్లేదు, మనం డైలీ తిరిగేది ఇది. ఓకే ఓకే లెట్స్ గో. కొంచెం దూరం వచ్చేస్తుంది. ఈ మాత్రం దానికి ఎందుకు, సీనియర్ సిటిజన్స్ కూర్చుంటారు, సో అందుకని మనం కూర్చోమన్నమాట. లేదంటే 40 రూపీస్ ఛార్జ్. ఎక్కడికి వెళ్ళినా 40 రూపీస్. ఇంకా చూడండి, టికెట్ వచ్చేసింది 40 రూపీస్. ఈ టికెట్ చాలా ఇంపార్టెంట్, దగ్గర పెట్టుకోవాలి. దిగిన దాకా దగ్గర పెట్టుకోవాలి. ఓకే అదిగోండి దిగేసాం బస్సు. బాయ్ బాయ్. చెప్పాను కదా ఒక చిన్న మంచి ప్లేస్ చూపిస్తానని చెప్పి, మరి వెళ్ళిపోదాం అక్కడికి. వచ్చేసాం, ఇక్కడే ఉంటాను. చూడాల్సిన ప్లేస్ వచ్చేసింది. ఓకే రెడీగా ఉండండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నది ఇటర్నల్ ఫైర్. ఇది ఒక మాన్యుమెంట్ పెస్కో స్టేట్ లో. ఓకే దగ్గరికి వెళ్దాం.
ఎందుకు దీని స్పెషల్ స్పాట్ అన్నానంటే పెస్కో సిటీలో చూస్తున్నారో దీని పేరు ఇటర్నల్ ఫైర్ అంటారు. ఇటర్నల్ ఫైర్ అంటే ఈ ఫైర్ ఏదైతే వెలిగించారో వీళ్ళు అది ఎప్పటికీ అందం కాదనమాట. చూస్తున్నారు కదా, టెంపరేచర్ అయితే -లో ఉంది, -10 ఉంది. -10 లో కూడా ఆ ఫైర్ అలాగే వెలుగుతూ ఉంది. వర్షం పడినా సరే, నేను ఇక్కడ 2 years ఉన్నాను కదా, సో వర్షం పడినా సరే, మంచు పడినా సరే అది మాత్రం ఆరదు. సో దీని గురించి చెప్పాలంటే ఏంటంటే 1860లో పెస్కోని నాజీలు ఆక్రమించారు, అంటే జర్మన్లు కంప్లీట్ గా ఇప్పుడు మొత్తం ఆక్రమించేసి వాళ్ళ గుప్పట్లో ఉంచుకున్నారు. సో వాళ్ళ ఆక్రమణ నుంచి 1860లో తిరిగి పెస్కోని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు, రష్యా కంట్రోల్లోకి. సో ఆ యుద్ధంలో చచ్చిపోయిన సైనికులు అనమాట వీళ్ళు. సో పెస్కో స్టేట్ కోసం సైనికులే కాదు, కామన్ పీపుల్ కూడా యుద్ధం చేసి చచ్చిపోయారు అనమాట. సో వాళ్ళందరికీ గుర్తుగా, సో ఎవరెవరైతే చచ్చిపోయారో వాళ్ళందరికీ గుర్తుగా 1862లో ఆ ఇటర్నల్ ఫైర్ ని వెలిగించడం జరిగింది. 1862 నుంచి ఆ ఇటర్నల్ ఫైర్ అలాగే వెలుగుతూ ఉంది. భావం ఏంటంటే మీ త్యాగాన్ని మేము ఎప్పటికీ మర్చిపోం. ఆ ఫైర్ ఎలా అయితే నిత్యం వెలుగుతూనే ఉంటుందో మీరు చేసిన త్యాగం కూడా మా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది, మేము ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోం అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున అందరూ వచ్చి వాళ్ళ త్యాగాన్ని గుర్తుగా పూలు సమర్పించుకొని వాళ్ళని ఒకసారి స్మరించుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట ఇటర్నల్ ఫైర్ దగ్గర. మంచు పడడం స్టార్ట్ అయిపోయింది. ఓకే దెన్ ఇక వెళ్ళిపోదాం. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయిన టైము, మధ్యాహ్నం దాదాపు 1:30 అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఆకలిస్తుంది, ఏమైనా తినాలి. ఇక్కడే మనకి మంచి, ఇక్కడ ఏంటంటే హోటల్స్, రెస్టారెంట్స్ బీభత్సమైన కాస్ట్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆ బీభత్సమైన కాస్ట్లు మనం పెట్టలేం. మన కోసమే అన్నట్టు ఒక టైప్ ఆఫ్ చిన్న క్యాంటీన్ లా ఉంటుంది, స్టోలోవోయా క్యాంటీన్ అని చెప్పి, దాంట్లోకి వెళ్దాం. ఇవాళ మీకు చూపిస్తాను. నాకు కూడా బాగా ఆకలిస్తుంది, అక్కడి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అండి, చాలా ఓల్డ్ బిల్డింగ్స్. చెట్లన్నీ చలికాలానికి ఇలా అయిపోయినాయి, చూస్తున్నారు కదా. అంతా చాలా ఓల్డ్ బిల్డింగ్స్నే, వీటినే రీమోడలింగ్ చేస్తారు. చెట్లు చూసారా, ఫెన్సింగ్ కట్టేశారు వాటికి కూడా. ఓకే ఓకే, ఇక్కడంతా కార్లే అండి, బైక్లు అస్సలు నడపరు, చలి కదా. మ్యాక్సిమం అందరికీ కార్లే యూజ్ చేస్తుంటారు. చాలా తక్కువ మంది, రేర్ ఇంకా బైక్స్ కొనేది కూడా. ఎందుకంటే సమ్మర్ వచ్చేది 2 నెలలు, ఆ 2 నెలల కోసం ఎవరు కొంటారు చెప్పండి బైక్స్. అందుకని బొడ్డోడు ఎవడు వెళ్తున్నాడు ఒక్కడే పాపం. బ్యాంక్ ఇది చూసారా, బ్యాంక్ అది ఒకటి రాసింది 1890లో కట్టారంటే ఈ బ్యాంక్ని. బాగుంది. ఓకే ఓకే, క్రిస్మస్కి ఇంకా ఈ మాత్రం డెకరేషన్ ఉంటుంది ప్రతి సంవత్సరం పెస్కోలో. ఇంకా ఈ వింటర్ అయిపోయిన దాకా ఇలాగే ఉంటుంది డెకరేషన్ అంతా. బస్ స్టాప్ ఇది కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు వెనకాల, ఇదే అనమాట మోయిస్ తొలువోయా క్యాంటీన్ టైపు. లోపల మనకు కొంచెం తినగలిగేటట్టు కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతుంది ఫుడ్. ఏంటంటే పెస్కో స్టేట్లో, ఇప్పుడు నేనున్న సిటీలో పెస్కోలో ఇండియన్ రెస్టారెంట్స్ ఏమీ లేవు. ఇండియా ఫుడ్ కానీ ఇండియన్ రెస్టారెంట్ కానీ ఏమీ ఉండవు. లోపలికి వెళ్దాం. ఓకే, ఇంకెట్లా వరుసగా ఐటమ్స్ ఉంటాయి, మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏంటి, అక్కడ ఏదో పులిహార ఉంది, పులిహార ఉన్నది కాదులే. తర్వాత ఇక్కడ ఏదో ఉంది, ఏంటిది ఏంటి మనకు తెలియకుండా ప్రయోగాలు చేయకూడదు. అప్పుడప్పుడు బీఫ్ కూడా ఉంటుంది ఇక్కడ. Без мяса. బేస్ Без мяса, он постный. కరెక్ట్, వెజ్ అని ఉంటుంది. ఓకే, Что-нибудь сюда будет? нет. Сейчас просто плов. Sure, да. Там будет тоже плов. Да. వేడి చేస్తుందంట, కాసేపు వెయిట్ చేయమన్నారు. ఓకే, వెయిట్ చేసేయచ్చు మనం. దా, Приятного аппетита. ఓకే, Пожалуйста. సో సీ వల్ షో. ఓకే, మన ఐటమ్ అయితే వచ్చేసింది. మనం ఇక్కడ
ఈ డిష్ పేరు మొగోది హబుచేలా. మరి ఈ మొగోది హబుచేలా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. నిజం చెప్పాలంటే సేమ్ మన పులిహోర ఉన్నట్టే ఉంది. పులిహోరలో మనం కూరగాయలు వీళ్ళు కొంచెం క్యారెట్స్ అవన్నీ వేస్తారు. సో అదొకటే తేడా. సేమ్ బాస్మతి రైస్తో పులిహోర చేస్తే ఎలా ఉంది అలా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటాను. 150 రూపాయలకి వచ్చింది. కానీ ఇవాళ అది లేదు, అందుకే ఇది తీసుకోవాల్సి వచ్చింది. హలో అనేది నాకు చాలా నచ్చిన ప్లేస్ అనమాట పెస్కో సిటీలో. ఇది ఆల్ ఓవర్ రష్యా ఉంటాయి ఈ బ్రాంచెస్. సో వాయిస్ కొంచెం వినపడకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్కువగా మాట్లాడకూడదు, ఏదో వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది. సో మొత్తం రౌండ్ వేసుకోండి. ఇది పైన కొనసాగిద్దాం. Свидание, всего доброго. అది లంచ్ కూడా అయిపోయింది. మీరు అనుకోవచ్చు ఏంటి ఎంత తిన్నావు సరిపోయిందా అని. ఏం చేస్తావు, రష్యాకి వచ్చిన తర్వాత కెపాసిటీ బాగా తగ్గిపోయింది. అదే కదా చెప్తున్నాను. పిల్లగాళ్ళని అట్లా లాక్కెళ్తారు స్నోలో, వింటర్ టైంలో. వాళ్ళని నడిపించుకోని అంత ఓపిక ఉండదు అనమాట. సాయంత్రం పూట ఒక లొకేషన్ చాలా బాగుంటుంది మా పెస్కో సిటీలో. అక్కడ తీసుకెళ్తాను ఇప్పుడు, చూడండి ఎలా ఉంటుందో లొకేషన్. Большие, они хотели драться. Пошли туда, там. ఇప్పుడు వెలికాయ రివర్ అంటారు. పెస్కో నగరానికి చాలా వాటికి 80% వాటికి వాటర్ సప్లై ఈ రివర్ నుంచే వస్తుంది. కాకపోతే వింటర్ టైంలో మొత్తం ఫ్రీజ్ అయిపోయి గడ్డగట్టుకుపోతుంది. ఈ పార్ట్ మాత్రం కొంచెం గడ్డగట్టకుండా ఉంటుంది అనమాట. ఎందుకో తెలియదు. మొత్తం ఇది ఈ రివర్ పేరు వెలికాయ రివర్, వెలికాయ నది అంటారు దీన్ని. నీట్గా ఈ వెలికాయ రివర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నేచర్తో చాలా కంబైండ్ అయి ఉంటుంది. చాలా శుభ్రంగా ఉంటాయి ఇక్కడ నీళ్లు. అందుకనే ఇక్కడ పక్షులు కూడా చూడవచ్చు మీరు. మన దగ్గర అయితే పక్షులు చాలా తక్కువ, సిటీస్లో అస్సలు కనపడవు. ఊర్లో విలేజెస్లో ఉన్న కనపడతాయేమో కానీ సిటీస్లో కనపడడం చాలా తక్కువ. కానీ ఇక్కడ పక్షులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ మనుషుల కంటే అవే ఎక్కువ ఉంటాయి. అక్కడ చూడొచ్చు మీరు పావురాలు, బాతులు. సినిమాలు రష్యాలో సినిమాలు ఉంటాయి అని చెప్పి ఇదిగో చూడండి, ఇదే థియేటరు. ఇది ఒక సినిమా థియేటర్ అనమాట. చూపిస్తాను చూడండి. అదండి, అదేదో సినిమా ఉంది అక్కడ, చూస్తున్నారా? క్రసావిషా అంట ఈ సినిమా పేరు. సినిమా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తూ ఉంటాయి ఇవి. ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా సరే దాన్ని ఎవరు చూడరు. చాలా తక్కువ ఇక్కడ సినిమాల కల్చర్ లేదండి. సినిమాలు చూడరు జనాలు. హే మర్చిపోయాను, మీకు కూడా చూపిస్తానండి. ఇక్కడ రష్యా దేశంలో యుఎస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ బ్యాన్ కదా, కానీ ఉంటాయి. ఎలా ఉంటాయో చూపిస్తాను రండి. మల్లెల వాన నాలో. అద్దుకోండి, ఇప్పుడు మా వెనకాల చూస్తున్నారు కదా, అదే సినిమా థియేటర్ అనమాట. అక్కడ బుక్ చేసుకుని అక్కడ నడుచుకుంటూ వెళ్తే అది స్క్రీన్. ఇప్పుడు వెనకాల మీరు చూస్తున్నారు కదా రాస్టిక్స్ అని చెప్పి, ఇది కేఎఫ్సికి రీమేక్ అనమాట. కేఎఫ్సికి రీమేక్ అంటే కేఎఫ్సి అనేది కంపెనీ తీసేశారు.
యుఎస్ వాళ్ళే వెళ్ళిపోయారు, ఇక్కడ మేము కంపెనీ పెట్టాం, ఎందుకంటే ఇక్కడ రష్యాలో ఉక్రెయిన్ వార్ నడుస్తుంది కదా, సో మా కంపెనీకి లాస్ వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కంపెనీ తీసేశారు కంప్లీట్గా. కానీ జనాలు అలవాటు పడిపోయారుగా, జనాలు ఏం చేస్తారు, జనాలు బాగా అలవాటు పడిపోయారు దానికి, ఆ కేఎఫ్సీకి. సో దాన్ని ఏం చేశారంటే చేంజ్ చేసి రాస్టిక్స్ అని పేరు మార్చారు. రాస్టిక్స్ అని పేరు మార్చి లోపలంతా సేమ్ మళ్ళీ ఒకే టేస్ట్, లోపలికి వెళ్ళిపోతాం. మన కేఎఫ్సీలో ఉన్నట్టే ఉంటాయి అన్నమాట. ఇట్లా కొట్టయితే మన డబ్బులన్నీ కందాక మనం వెయిట్ చేయాలన్నమాట. రెడీ అని చెప్పంటే మనం వెళ్ళి తీసుకోవచ్చు. ఓకే, ఇంక ఇదిగోండి రోస్టిక్స్లో ఇదిగో ఇలా ఉంటుంది వ్యవహారం. ఇవాళ హాలిడే రోజు కాదు కదా, అందుకని జనాలు ఎక్కువ మంది లేరనమాట. సో కేఎఫ్సీ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా సరే రష్యా వాళ్ళు కేఎఫ్సీని వదలలేదన్నమాట. రోస్టిక్స్ అని పేరు మార్చేసుకొని ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఓకే దెన్ మన ఆర్డర్ వచ్చిందో లేదో కనుక్కొని వద్దాం ఒకసారి. ఇది చూపి చాలామందికి ఇండియన్ స్టూడెంట్స్కి కానీ మనకి రష్యన్ భాషలు వస్తే చాలు పార్ట్ టైం జాబ్ ఇచ్చి పెట్టుకుంటారు వీళ్ళు. బాగుంటుంది, శాలరీ బాగుంటుంది, నెలకి ఒక 30, 40, 50 వేల దాకా కూడా వస్తాయి. డ్రమ్ స్టిక్ సేమ్ మన ఇండియాలోనే ఉంది టేస్ట్, ఏ చేంజ్ లేదు. నాకు డౌట్ ఏంటంటే కేఎఫ్సీ రెసిపీ వాళ్ళకి ఎవరు చెప్పి వెళ్ళారు అని. వెళ్ళిపోదాం అంటే బయటకు వస్తే ఇంతే, నేను అందుకే రాను బయటికి, చిరాకు. ఇంతే బయటకు వస్తే ఇంతే డబ్బులు అట్లా మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది పెస్కో సిటీ నైట్ టైం మూడ్ అనమాట, నైట్ టైం వైబ్ ఇది. చూస్తున్నారు కదా, అటు పగలు ఇటు రాత్రి ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ చోటు. ఈ ఫుల్ లైటింగ్స్తో అండ్ ఫుల్ సైలెన్స్తో చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉంది. రష్యా అనగానే పెద్ద పెద్ద సిటీస్లోనే వైబ్ ఉంటుందని అందరూ అనుకుంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న టౌన్స్లోనే అసలైన వైబు, సైలెన్స్, ప్రశాంతత ఉంటుంది మనకి. వెనకాల చూస్తుంది మీరు మా యూనివర్సిటీ, ఎంత నిర్మానుష్యంగా ఉందో రోడ్లన్నీ, ఎక్కడా కూడా వెహికల్స్ కూడా లేవు కనీసం. పెస్కో ఇన్ నైట్, సింపుల్, సైలెంట్ అండ్ బ్యూటిఫుల్. రష్యా దేశంలో మా పెస్కో సిటీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. రష్యా దేశం ట్రావెల్ వీడియోస్ అండ్ రియల్ టైం బ్లాగ్స్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే నేను వెళ్ళొస్తాను. గుడ్ నైట్ ఫ్రమ్ పెస్కో.